హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో ఈ ఫంక్షన్ వచ్చేసి మమ్మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట. సో అమ్మ అంటే ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. మనందరి లైఫ్లో పేరెంట్స్ మంచి రోల్ ప్లే చేస్తుంది. సో మా మమ్మీ కోసం చెప్పాలంటే ఈ వీడియో సరిపోదేమో. మా మమ్మీ పెళ్లి ముందు నుంచి జాబ్ చేసేవారు హెల్త్ డిపార్ట్మెంట్లో. సో మీ అందరికీ తెలుసు హెల్త్ డిపార్ట్మెంట్ అంటే చాలా స్ట్రెస్, వర్క్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళకి హాలిడేస్ ఉండేవి కాదు, 24 hours ఉంటుంది. సో కోవిడ్ టైంలో అయితే చాలా కష్టపడింది మా మమ్మీ. అసలు వన్ డే కూడా లీవ్ పెట్టలేదు. ఈవెన్ మా చిన్నప్పుడు 2003లో మా డాడీకి యాక్సిడెంట్ అయ్యింది. సో 1 month బెడ్ రెస్ట్ మా డాడీ. ఒక పక్కన మేము చిన్నపిల్లలము, ఒక పక్కన మా డాడీ హాస్పిటలైజ్డ్ అయ్యారు. మమ్మల్ని ఎంతలా కేర్ చేసిందో మా మమ్మీ. సో మమ్మల్ని చూసుకుంటూ డ్యూటీకి వెళ్ళడం అలా అన్నమాట. సో చిన్నప్పుడు మనకి తెలియదు, పెద్దయ్యాక అవి మనకి గుర్తొచ్చినప్పుడు చాలా ఏడుస్తాము. సమ్ టైమ్స్ నైట్ డ్యూటీ కూడా ఉండేది మా మమ్మీకి. ఫీవర్ వచ్చినా కూడా వెళ్ళిపోయేవారు మా మమ్మీ డ్యూటీకి. అండ్ మా డాడీ, మా మమ్మీ, మా చెల్లి కోసం, నా కోసం చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. సో ఇక్కడ అయితే రిటైర్మెంట్ సందర్భంగా మా పెద్దమ్మ అయితే కొన్ని మాటలు అయితే మాట్లాడింది అనమాట మమ్మీ కోసం. చాలా థ్యాంక్స్ అండి. అలాగే వేదికను అలంకరించినప్పుడు చాలా థ్యాంక్స్. ఆ టైంలో డ్యూటీలో జాయిన్ ప్రతి ఒక్కరు రిటైర్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ వల్ల 60 years కంప్లీట్ చేయాలి. కానీ మా అత్తయ్య గారు కంప్లీట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ముగ్గురిని వస్తే ముగ్గురు 2 years వస్తారు డ్యూటీకి. అంటే ఇంకో 5 years ఈజీగా జాబ్ చేసి కెపాసిటీ ఉంది. అలాగే మొత్తం ముగ్గురు యంగ్గా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కోసం ముఖ్య విషయం అండి అది. ఈ రోజుల్లో కొంచెం కరోనాలో ఎన్నో వచ్చినాయి, ఎంతోమంది మధ్యకాలంలో నిలిపారు. కానీ సంతోషంగా పదవి జరుగుతున్నందుకు చాలా సంతోషకరమైన విషయం అండి. ఎక్కువ సమయం తీసుకోనండి. మా చిన్నది గారు పాపం ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆవిడ ఇంకా 50 సంవత్సరాలకే ఉన్నారండి. మీరు ఏమైనా అవకాశం ఉంటే వీళ్ళ పై అధికారులకి మేము ఒక మనవి, ఇంకో 10 సంవత్సరాలు ఏమైనా అవకాశం ఉంటే సరదాగా మాట్లాడుతున్నాను. సరే, చాలా సంతోషం అండి. చాలా సంతోషంగా మిగతా మీ సర్వీస్ అంతా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కేవలండి హెచ్ఈ గారు ఉద్దేశించి మాట్లాడాలి. ఎవరు లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి.
ఏ పడిపోకు. మీరు వెనకాల ఉంటే ఎలాగ మరి? అయ్యో ఇది తీయండి. నేను తీసుకుంటున్నాను, నువ్వు తీసుకో. ఇదిగో నేను నాకు కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నాను, నువ్వు నీకు కావాల్సిన వాళ్ళు తీసుకో. అది హెచ్వి గారిని తెస్తున్నావు. ఏమో నాకు తెలియదు. తీసామమ్మ. హెచ్వి గారికి సన్మానం చేస్తుండగా పవన్ గారు సన్మాన పత్రం దొరుకుతారు. హెచ్వి గారికి సన్మాన పత్రం పవన్ గారు ఎక్కడ ఎంఎస్పీ పవన్ గారు. దాంట్లో పైకి చేసేసాను. హెచ్వి గారికి సన్మానం జరుగుతుండగా సన్మాన పత్రాన్ని ఝాన్సీ గారు ఏ నంగా చూపుతారు. తాటిపత్తి గ్రామం గొల్లపూర్ పచ్చని పైరులతో ఎంతో ఆహ్లాదంగా తన ఒకటవ తరగతి నుండి 7వ తరగతి వరకు తాటిపత్తిలోను, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిఠాపురం బాలికల హై స్కూల్లో విద్యాభ్యాసం కొనసాగించి తర్వాత పెద్ద బొండేపల్లిలో 1986లో మహిళా ఆరోగ్య కార్యకర్త ట్రైనింగ్ అయ్యారు. 18/9/1996లో కరకుదురు గ్రామానికి చెందిన గంగాధరపు వెంకట్రావు గారితో వివాహం జరిగి ఒక మంచి గృహిణిగా స్థిరపడ్డారు. వీరికి 2 కుమార్తెలు. మొదటిసారిగా రావికంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1996 మహిళా ఆరోగ్య కార్యకర్తగా చేరడం జరిగింది. ఈ క్రమంలో పెదపూడి, బిక్కవోలు, సంపర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందిస్తూ న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తుంది. కోల్కతా పిల్ల వ్లాగ్. హ్యాపీ మూమెంట్స్. ఇక్కడ పెట్టుదా తాతయ్య పక్కండి కొంచెం. తాతయ్య తాతయ్య ఈ పక్కండి అంటున్నాను కొంచెం. సో ఇక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము లంచ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగున్నాయి అన్నీ. అండ్ బ్రెడ్ హల్వా కూడా వేసారు, చాలా బాగుంది అది కూడా. అండ్ తర్వాత ఇంకా ఆ రోజు నైట్ నేను, మా హస్బెండ్ అండ్ చెల్లి మనీలు కలిసి రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే చేసామన్నమాట. సో మా తరపున కేక్ కటింగ్ అయితే చేయించాము. అండ్ మమ్మీకి అయితే కోల్డ్ డ్రింక్ అయితే పెట్టాము. మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇంకా ఆ రోజు అయితే రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే అలా జరిగిందనమాట.
మమ్మీ అయితే డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మమ్మీ డాడీ కూడా మేము కలిసి చేసినందుకు రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యేది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్.